హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం బెల్లం పొంగలి లేక చక్కెర పొంగలి ఎలా చేయాలో చూద్దామండి. చాలా సింపుల్గా కుక్కర్లో ఎలా చేసుకోవచ్చో చూద్దాం. ముందుగా నేను ఒక కుక్కర్ పానీని పెట్టేసుకుని అందులో ఒక పావు కప్పు మూంగ్ దాల్ అంటారు కదా, పెసరపప్పును వేసుకుని వేపుకుంటున్నానండి. అది వేపేసుకున్న తర్వాత కట్టేసుకుని స్టవ్ కింద కట్టేసుకుని అందులో ఒక 3/4 కప్ ఆఫ్ బియ్యాన్ని కూడా వేసేసుకుని చక్కగా కడిగేసుకున్నానండి. కడిగేసుకుని 1:2 రేషియోలో ఇందాక 1 కప్పు బియ్యానికి పప్పుకి ఇక్కడ 2 కప్పులు నీళ్లు చేర్చి ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకున్నాను. ఆ తర్వాత దాన్ని బాగా మెదుపుకుని పక్కన పెట్టుకున్నానండి. ఆ తర్వాత నేను 1/4 కప్ ఆఫ్ బెల్లాన్ని తీసుకుని అందులో అరకప్పు నీళ్లు వేసుకుని నేను ఒక చిన్న తీగ పాకం, మీడియం పాకం వచ్చేంత వరకు ఈ బెల్లం అంతా కరిగిపోయేంత వరకు పాకం పట్టుకున్నాను. ఆ తర్వాత దాన్ని ఫిల్టర్ చేసేసి నేను ఇందాక ఉడికించి పెట్టుకున్న మిశ్రమంలో వేసుకుంటున్నానండి. ఆ బెల్లం పాకాన్ని అంతటిని మలినాలు ఏం లేకుండా, డస్ట్ ఏం లేకుండా మనం ముందరే ఫిల్టర్ చేసేసుకుంటున్నాం అన్నమాట. ఇక్కడ ఇప్పుడు ఆ మిశ్రమాన్ని అంతా చక్కగా కలియబెట్టుకుని దగ్గరగా మగ్గించుకోవాలి. ఈ బెల్లం పాకం అంతా కూడా ఎగిరిపోయేంత వరకు మనం చక్కగా లో ఫ్లేమ్లో పెట్టి మగ్గించుకోవాలండి. చూస్తున్నారు కదా, మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి, మాడనివ్వకూడదు, లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. పాకం అంతా ఇంకేంత వరకు మనం దగ్గరగా మగ్గించుకోవాలన్నమాట. ఆ తర్వాత ఒక 2 యాలక్కాయలని పొడి చేసుకుని వేసుకుంటున్నాను. ఫ్రాగ్రెన్స్ చాలా బాగుంటుందండి. స్వీట్స్ ఇది ఇందులో అయినా సరే ఇలాచీ వేస్తే, ఇలాచీ పౌడర్ వేస్తే చాలా బాగుంటుందన్నమాట. ఆ తర్వాత ఒక చిటికెడు పచ్చకర్పూరం కూడా వేస్తానండి కాసేపట్లో. అది ఆప్షనల్ అండి, కానీ వేసుకుంటే చాలా బాగుంటుందన్నమాట దాని అరోమా. చూస్తున్నారు కదా, లో ఫ్లేమ్లో పెట్టి మగ్గించుకుంటున్నాను. ఆ తర్వాత ఒక చిటికెడు పచ్చకర్పూరం కూడా వేసానండి. దీనికి దగ్గరగా మగ్గించుకున్న తర్వాత కట్టేసుకోవాలి. ఒకసారి కలుపుకుని కట్టేసుకుంటున్నానండి. ఆ తర్వాత పక్కన ఒక బాణీ పెట్టుకుని అందులో 2 టేబుల్ స్పూన్లు నెయ్యిని తీసుకుని డ్రై ఫ్రూట్స్ని వేపుతున్నాను. ఇక్కడ నేను జీడిపప్పుల్ని ఇంకా కిస్మిస్ రైజిన్స్ని వేపుకుంటున్నానండి. ఇలా ఆఖరిలో వేయించుకుని వేసుకుంటే మనకి కరకరలాడుతూ ఉంటాయి అన్నమాట. క్యాష్యూ నట్స్ ముందర నుంచి వేస్తే కొంచెం మెత్తగా అయిపోతాయి. చూస్తున్నారు కదా, ఈ విధంగా పైన డ్రై ఫ్రూట్స్ అంతటిని గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే. ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్ల నెయ్యి తీసుకున్నానండి. ఇలా కూడా బాగుంటుంది. ఇంకా నచ్చిన వాళ్ళు ఇంకా చాలా ఎక్కువ నెయ్యిని కూడా వేసుకోవచ్చు. ఇంకో 4 టేబుల్ స్పూన్ల వరకు కూడా వేసుకోవచ్చు. చాలా రుచిగా ఉంటుందండి. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.